కమిట్మెంట్ గురించి మాట్లాడినట్టుగా వచ్చింది ఒకటి. నేనా? ఆ, నేను మాట్లాడలేదే. ఇంటర్వ్యూలో ఎక్కడ మాట్లాడి కాదు. నేను ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఇలా హోస్టింగ్ ఫీల్డ్లోకి రావాలి అంటే కమిట్మెంట్ లేకుండా ఎలా రావాలి అని ఒక అమ్మాయి కింద కమెంట్ పెట్టారండి అని అన్వర్ గారి ఇంటర్వ్యూలో చెప్పాను. నాకని కాదు, నేను ఇన్నేళ్ళు సక్సెస్ఫుల్గా హ్యాపీగా మీలాంటి అందరితో కలిసి పనిచేస్తున్నా. నేను ఎప్పుడు అలాంటివి ఫేస్ చేయలేదండి. ఓకే. కాదండి, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నిలదొక్కోవాలి, 50 ఏళ్ళు అంటే నేను కూడా కమిట్మెంట్ ఉండాలి కదా. ఆల్రెడీ మీకు ఉంది కదా సార్ కమిట్మెంట్. కమిట్మెంట్ ఉంటే కానీ కమిట్మెంట్ ఇచ్చి ఉంటే కదా మీరే ఆలోచిస్తారు. సార్ ప్రొడ్యూసర్ గారు చెప్పండి సార్, వీటి మధ్యలో అంటే వంశీ గారు మంచిగా ఒక చెట్టుకి ఫ్రూట్ అంతా రెడీ అయినాక వచ్చి కరెక్ట్గా మంచిగా ఎలా కోయాలి అవన్నీ చెప్తారు ఆయన. ముందు మీకు ఎలాగ అనిపించింది? సుహాస్తో మీరు ట్రావెల్ చేసినప్పుడు ఈ బడ్జెట్స్ అన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయా? కరెక్ట్గా మ్యాచ్ అయ్యండి. మేము అన్నీ సూపర్వైజ్ చేసుకొని టైం టు టైం అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాం. సో వీఆర్ అండర్ కంట్రోల్ అండి. అంటే ఇది ఫస్ట్, నాకు తెలిసి ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ మీది. దీని తర్వాత కూడా ఇమ్మీడియట్గా చేయడానికి రెడీ అయిపోతున్నారంటే ఎంత జోష్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే తెలుగులో ఫస్ట్ అయిందండి. కన్నడలో ఆల్రెడీ 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఓకే, అందుకనే అంటారా?